దేవుని ఘనమైన నామమును బట్టి దేవుని పరిశుద్ధులందరికీ నిండు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను మనము నేర్చుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించటంటే పరలోకంలో ఉండి భూమి మీద ఉన్న వారిని ప్రేమించలేదు, కానీ పరలోకమును విడిచి వచ్చి మన స్థితిగతులు చూసి మన పాప జీవితాలు చూసి మన కొరకు ప్రాణం పెట్టునంతగా ప్రేమించి మనల్ని విమోచించినటువంటి దేవుడు. కనుక ఆ దేవునికి మనం ఏమి ఇవ్వలేము, కానీ దేవుడు ఏమి ఇవ్వమంటున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఎప్పటి వరకు ఈ విశ్వాసం అంటే 3 దినాలు 6 దినాలు, 1 నెల, 1 సంవత్సరం కాదు, కానీ నీవు బ్రతుకు దినములంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడు చివరిలో నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఎవని వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. గనక నీవు దేవుని యందు విశ్వాస భరితుడిగా ఉండి కొనసాగితే నీ మరణాంతరము ప్రభురాజ్యములో నిత్య జీవంలో నీవు ఉండేదవు. ఒకవేళ విశ్వాసము లేకుండా ఏ నరుడు దేవుణ్ణి చూడలేడని లేఖనము సెలవిస్తుంది. గనక విశ్వాసముతో దేవునితో ముందుకు కొనసాగు, దేవుని దీవెనలు పొందుకో. ఆయన నిత్య జీవం ఇవ్వడానికే నీ దగ్గరకు వచ్చాడు. నిత్య జీవం పొందుకోవడానికి ఆయనకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి భక్తి చేసి భయభక్తులు కలిగి నీ విశ్వాసాన్ని నువ్వు తుదవరకు కాపాడుకుంటే ప్రభుతో రాజ్యము చేసేదవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడి ఉంది కదా. ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుడు తనను బట్టి ఎవరైతే విశ్వసించి భక్తులుగా ఉంటారో వారిని దేవుడు మెండుగా ప్రేమించనున్నాడు. వారికి తప్పకుండా పరలోక గిఫ్ట్ ఇవ్వనున్నాడు. కనుక మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. నీకు దొరికిన దాన్ని నీవు గట్టిగా పట్టుకో అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు దొరికి ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. అటువంటి దేవుడు, గొప్ప దేవుడు మనకు దొరకడము, అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయించటం మనకు ఆశీర్వాదము, దీవెన. గనక మీరు విశ్వాస భ్రష్టులుగా ఉండకూడదు, కానీ దేవునికి భయపడి లోపడి మీరు విశ్వాసం కలిగి జీవించండి. దేవుని వద్ద ఉండబడిన ప్రణాళికల నుంచి గొప్ప కృపావరాలు, దీవెన, ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మీయంగా బలపరచుకోండి. దేవుని కొరకు సాక్షులుగా నిలబడండి. దేవుని నామానికి తగిన మహిమను మీ ద్వారా చెల్లించండి.